హాయ్ అండి, వెల్కమ్ టు అనీస్ కిచెన్. ఈరోజు అనీస్ కిచెన్లో ఎంతో టేస్టీగా, సింపుల్గా, ఎంతో హెల్తీ అయినటువంటి పొన్నగంటి ఆకు ఫ్రై ఏ విధంగా చేసుకోవాలో తెలుసుకుందాం. ఈ పొన్నగంటి ఆకు కూర కంటి చూపుకు చాలా మంచిదండి. ఈ పొన్నగంటి ఆకును వారంలో 1-2 సార్లు తప్పనిసరిగా తీసుకుంటే మనకు చాలా ఆరోగ్యకరంగా ఉంటుంది. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు మనము ముందుగా తెలుసుకుందాము. ముందుగా ఒక కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి స్టవ్ ఆన్ చేసుకుందాం. కడాయి హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందామండి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో 2 ఎండుమిర్చి, 5-6 వెల్లుల్లి రెబ్బలు, పోపు దినుసులు, ఒక చిన్న ఆనియన్, కరివేపాకు, ఈ విధంగా అన్నిటినీ ఈ కాగినటువంటి ఆయిల్లో వేసి బాగా వేపుకుందామండి. ఈ విధంగా వేగినటువంటి ఈ పోపులో ముందుగా ఒక 3 కట్టలు పొన్నగంటి ఆకుకూర తీసుకొని ఈ విధంగా ఒలుచుకొని 2-3 సార్లు ఆకును శుభ్రం చేసుకున్న ఆకులను ఈ విధంగా ఈ వేగినటువంటి పోపులో వేసి బాగా వేపుకుందాం. ఈ విధంగా ఆకునంతటిని ఈ ఆయిల్లో వేసి బాగా కలిపేసుకుందామండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి చిన్న మంట మీద 2-3 నిమిషాలు మగ్గిద్దామండి. 2-3 నిమిషాల తర్వాత మూత తీసి మరోసారి ఈ ఆకునంతటిని బాగా కలుపుకుందాం. ఈ విధంగా మరోసారి ఆకునంతటిని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి బాగా మగ్గిద్దామండి. ఈ విధంగా మధ్య మధ్యలో మూత తీస్తూ ఆకు పూర్తిగా మగ్గేంత వరకు ఈ ఆకును బాగా కలుపుకుంటూ ఉందాం. ఈ విధంగా ఆకు పూర్తిగా మగ్గిపోయిందండి. ఇక్కడ చూసారా, వాటర్ అంతా ఇంకిపోయి ఆకు బాగా మగ్గిపోయింది. ఈ విధంగా మగ్గిపోయినటువంటి ఆకులో ఇప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి పల్లీల పొడి వేసుకుందాం. ఈ పల్లీల పొడి వేయించిన పల్లీలు, కారం, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు వేసి కొట్టుకున్నటువంటి పొడి అండి. ఈ విధంగా చేసుకున్నటువంటి ఈ పొడిని ఇప్పుడు ఇందులో వేసేసుకుందాం. కారం, ఉప్పు ఈ పొడిలో ఉంటుంది కాబట్టి మనం ఆకులు ఉప్పు వేయలేదండి. ఈ విధంగా ఈ పొడి అంతా వేసి ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూసారా, సింపుల్గా, టేస్టీగా, హెల్దీ అయినటువంటి పొన్నగంటి ఆకు ఫ్రై తయారైపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.